దేవుడు ఈ ప్రపంచంలో ప్రతి జీవికి కూడా ప్రాణం ఆయనే ఇస్తున్నాడు. ప్రతి జీవికి కూడా శరీరాన్ని ఆయనే ఇచ్చాడు. అంతేకాదు తినటానికి ఆహారం ఆయనే ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మన జీవితాలు, మానవ జీవితాలను కూడా గమనించినప్పుడు మనకు కావలసినటువంటి ప్రతిదాన్ని కూడా ఆయనే ఇస్తూ ఉన్నాడు. బైబిల్లో చెప్తూ ఉంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వచ్చును అని అంటూ ఉంటాడు. అంటే ఈరోజు మానవుడు పొందిన దానిలో ఏదైనా సరే దేవుడు లేకుండా నేను దీన్ని పొందానో అని చెప్పగలిగినటువంటిది ఏమీ లేదు. ఒకవేళ మనిషి అనుకుంటూ ఉంటాడు, నేను ఇంత చదువుకున్నాను కాబట్టి నాకు ఈ పరిస్థితి, నాకు ఈ ఉద్యోగమో, లేదా నాకు ఇంత జీతం వస్తుంది కాబట్టి ఇదంతా ఏర్పాటు చేసుకున్నాను, లేదంటే నా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలో మాకు సంపాదించి పెట్టారు కాబట్టి మాకు ఈ పరిస్థితి అని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆ ఘనతను, ఆ క్రెడిట్ని తన చదువుకో, తన ఉద్యోగానికో, లేదంటే తన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరికో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఇదంతా కూడా దేవుని వలన అని గుర్తించేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు.